హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. యూపీఎస్సీ సిఏపిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ 2023లో రిలీజ్ చేసిన నోటిఫికేషన్కి ఫైనల్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి రిజల్ట్స్ కూడా డిక్లేర్ చేయడం అయితే జరిగింది. మొన్న జూలై 5వ తారీఖున నేను ఆ రోజు వీడియో కూడా చేశాను. ఓకే, టోటల్ వేకెన్సీస్ వచ్చేసి స్టార్టింగ్లో 322 వేకెన్సీస్ అలా కొంచెం పెంచి 359 ఉద్యోగాలు అయితే ఫైనల్గా దానికి సంబంధించి రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేశారు. ఉద్యోగాలు పెంచారు, 359 ఉద్యోగాలు కాడికి చేశారు. అర్థమైందా? ఇవి గ్రూప్ ఏ గెజిటెడ్ ఆఫీసర్ ఉద్యోగాలు, మీ అందరికీ తెలిసే విషయం. ఓకే, ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే మరి జాబ్ వచ్చిన వాళ్ళకి అసలు కట్ ఆఫ్ ఎంత పెట్టారు, ఓకే ఎంత కట్ ఆఫ్కి జాబ్ వచ్చింది, అలాగే ఈసారి కూడా ఇలానే ఉంటుందా రేపు, ఎందుకంటే మనకు ఆగస్టు 4వ తారీఖు దీనికి సంబంధించి సిఏపిఎఫ్ ఎగ్జామ్ ఉంది. ఓకే, మరి ఈసారి కూడా కట్ ఆఫ్ ఇలాగే ఉంటుందా, మరి ఈసారి రాసే వాళ్ళ పరిస్థితి ఏంటి, కట్ ఆఫ్ అనేది కొంచెం తగ్గింది, అలా తగ్గడానికి గల కారణాలు ఏంటి అనేది కూడా ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో నేనైతే మీకు సిఏపిఎఫ్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ని మీకు ఎప్పటికప్పుడు అయితే అప్డేట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ మనకి ఆగస్టు 4వ తారీఖున రాసే వాళ్ళు అయితే కంపల్సరీ చూడండి, మీకు ఇది చాలా యూజ్ అవుతుంది. ఓకే, మీకు అది చాలా మంచి అవకాశం. ఈసారి 506 ఉద్యోగాలు అయితే ఉన్నాయి కదా. సో 506 ఉద్యోగాలు అంటే ఆఫీసర్ స్థాయి మామూలు విషయం కాదు. సో మీరు ఇది ఆలోచించదగ్గ విషయమే. ఓకే ఫ్రెండ్స్, ఇక మెయిన్ టాపిక్లోకి చూసుకున్నట్టయితే టోటల్గా 359 ఉద్యోగాలు ఉండడం అయితే జరిగింది కదా. సో మీకు ఇందులో చూసుకున్నట్టయితే జనరల్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళందరికీ కట్ ఆఫ్స్ అనేవి ఎలా పెట్టారనేది ఒకసారి చూసుకుందాం. మీకు ఒకసారి ముందుగా గమనించండి. జనరల్ కేటగిరీకి వచ్చేసి ఇది ఏంటంటే పేపర్ 1లో వచ్చేసి 250 మార్కులకు ఉంటుంది కదా ఆబ్జెక్టివ్ పేపర్. ఆ 250కి గాను 118.85 కట్ ఆఫ్ పెట్టడం అయితే జరిగింది. అర్థమైందా? ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 109.28, ఓబీసీకి వచ్చేసి 118.85, ఎస్సీకి వచ్చేసి 109.28, ఎస్టీకి వచ్చేసి 103.83, ఎక్స్ సర్వీస్మెన్కి వచ్చేసి 26.64 కట్ ఆఫ్ అయితే పెట్టారు. సో ఇక్కడ ఒకసారి కట్ ఆఫ్ గురించి గమనించండి. ఇది 2022తో కంపేర్ చేస్తే ఇప్పుడు పెట్టిన కట్ ఆఫ్ అయితే తక్కువే అండి. దీనికి గల కారణం ఏంటంటే 2023లో సిఏపిఎఫ్ పేపర్ అనేది కొంచెం డిఫికల్ట్గా వచ్చింది. ఓకే, అదొక రీజన్. అర్థమైందా? అలాగే కొంచెం కంపేర్ టు 2022లో కంటే 23లో కొంచెం వేకెన్సీస్ ఎక్కువ సిఏపిఎఫ్లో. సో ఇది మెయిన్ రీజన్. ఓకే, అర్థమైంది కదా. పేపర్ అయితే 2023లో కొంచెం డిఫికల్ట్గానే వచ్చింది. సో దానికి మాదిరిగా కొంచెం కట్ ఆఫ్ మార్క్స్ అనేవి కొంచెం తగ్గడం అయితే జరిగింది. ఈ పేపర్ 1లో వచ్చిన కట్ ఆఫ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళ పేపర్లో అయితే కరెక్షన్ చేస్తారు పేపర్ 2కి. అర్థమైందా? పేపర్ 2 కరెక్షన్ చేస్తారు. కరెక్షన్ చేసిన తర్వాత పేపర్ 1 ప్లస్ పేపర్ 2 మార్క్స్ కలిపి వచ్చిన మార్కులను బట్టి పీఈటీ అండ్ పిఎస్టీకి అయితే పిలుస్తారు. ఆ రకంగా పేపర్ 1 ప్లస్ పేపర్ 2 కరెక్షన్ చేయగా టోటల్గా పేపర్ 1 పేపర్ 2లో కలిపి 450 మార్కులకు గాను ఓపెన్లో వచ్చేసి 196 మార్కులు వచ్చిన వాళ్ళని పీఈటీ అండ్ పిఎస్టీకి అయితే పిలిచారు. ఇది మినిమం కట్ ఆఫ్స్. అర్థమైందా? వీటికంటే తక్కువ వస్తే సెలెక్ట్ అవ్వలేదు. వీటికంటే పైబడి వచ్చిన వాళ్ళు, ఈ కట్ ఆఫ్ వచ్చిన వాళ్ళు మాత్రమే మీకు పీఈటీ అండ్ పిఎస్టీకి అయితే వెళ్తారు. అర్థమైందా? 450కి గాను 196 ఓపెన్లో కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 189, ఓబీసీకి వచ్చేసి 196, ఎస్సీకి వచ్చేసి 186, ఎస్టీకి వచ్చేసి 176, ఎక్స్ సర్వీస్ మెన్కి వచ్చేసి 64 మార్కులు. ఓకే, ఈ కట్ ఆఫ్ మార్క్స్ వచ్చిన వాళ్ళని మాత్రమే పీఈటీ అండ్ పిఎస్టీకి పిలిచారు. అర్థమైందా? ఇక నెక్స్ట్ ఫైనల్గా జాబ్ వచ్చేసి మనకి లాస్ట్లో ఇంటర్వ్యూ ఉంటుంది కదా. పీఈటీ అండ్ పిఎస్టీ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మెడికల్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ఇంటర్వ్యూ. ఈ ఇంటర్వ్యూ అంతా అయిన తర్వాత ఫైనల్గా జాబ్ వచ్చేసి ఓపెన్లో 325 కట్ ఆఫ్ అయితే ఉంది. ఈ 325 మార్కులు ఈ పైబడి వచ్చిన వాళ్ళకి ఓపెన్ కేటగిరీలో జాబ్ అయితే వచ్చింది. అలాగే ఈడబ్ల్యూఎస్ వారికి వచ్చేసి 311 మార్కులు ఉంది. అలాగే ఓబీసీకి వచ్చేసి 321, ఎస్టీకి వచ్చేసి ఎస్సీ కేటగిరీకి వచ్చేసి 307, ఎస్టీ కేటగిరీకి వచ్చేసి 301 మార్కు, ఎక్స్ సర్వీస్మెన్కి వచ్చేసి 600కి గాను 159 మార్కులు వచ్చినా వీళ్ళకి జాబ్ అయితే వచ్చింది. అర్థమైందా? సో ఫైనల్గా కట్ ఆఫ్స్ అయితే ఇవి. ఈ కట్ ఆఫ్స్ ఒకసారి గమనించినట్టయితే 2022లో రిలీజ్ అయిన నోటిఫికేషన్ కంటే 2023లో రిలీజ్ అయిన నోటిఫికేషన్లో కట్ ఆఫ్ మార్క్స్ అనేవి తక్కువగానే ఉన్నాయి. ఓకే, దీనికి గల రీజన్ ఏంటంటే చెప్పాను మీకు, పేపర్ అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంది. మ్యాక్సిమం ఈసారి ఇంచుమించు ఎలాగే ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే కట్ ఆఫ్స్. ఎందుకనగా ఏంటంటే మనకి వేకెన్సీస్ అనేవి కొంచెం బాగున్నాయి, 506 వేకెన్సీస్. పైగా డిపెండ్స్ ఆన్ పేపర్ మీద కూడా బేస్ అయి ఉంటుంది. ఒకసారి పేపర్ వచ్చిన తర్వాత ఆగస్టు 4వ తారీఖు పేపర్ జరిగింది కదా. ఆ పేపర్ వచ్చిన తర్వాత ఒకసారి డిస్కస్ చేసుకుందాం పేపర్ అనేది ఎలా వచ్చింది, డిఫికల్టా ఈజీ
ఈజీయా అని. ఓకే. మొత్తానికి ఈ కట్ ఆఫ్స్ అండి. ఈ కట్ ఆఫ్ డీటెయిల్స్ అయితే ఇవి. ఈ మార్కులు వచ్చి, ఈ మార్కుల కంటే పైబడి వచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ కేటగిరీలో ఉద్యోగాలు రావడం అయితే జరిగింది. మిగిలిన వాళ్ళైతే రాలేదు. సో, ఎవరికైతే మొన్న రాసి ఉద్యోగాలు రాలేదో మీరు సిన్సియర్‌గా ప్రయత్నించండి. ఎవరైనా తెలుగువారు ఉంటే ఈసారి డెఫినిట్‌గా జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. వేకెన్సీస్ కూడా బాగున్నాయి కాబట్టి. సో, మొత్తానికి మీకు అర్థమైంది కదా డీటెయిల్స్ అయితే. మీకు ఇదేంటంటే 5వ తారీఖున రిజల్ట్స్ రిలీజ్ చేశారు కదా! ఆ తర్వాత 8దో తారీఖు వచ్చేసి ఈ యొక్క కట్ ఆఫ్ డీటెయిల్స్ పెట్టడం అయితే జరిగింది.